వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సంచలనం సృష్టిస్తున్నటువంటి ఒక వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంఘం ఎలా పనిచేస్తోంది అని అనుకోవడానికి, అట్ ద సేమ్ టైం అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనుకోవడానికి ఇది మచ్చతునక అనుకోవచ్చేమో. నారా లోకేష్ ఒక ట్వీట్ వేశారు వాళ్ళు. ఏంటంటే, అయ్యా, ఘనత వహించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రతిరోజు నా కాన్వాయ్ని 4-5 సార్లు తనిఖీ చేస్తున్నారు. ఒక్క ఎన్నికల నిబంధన అయినా ఉల్లంఘన మీకు కనిపించిందా? మీ ఎదురుగా సీఎం ఇంట్లోకి అన్ని నిబంధనలు అతిక్రమించి వెళ్ళొచ్చిన ఈ కంటైనర్ని ఎందుకు తనిఖీ చేయలేదు? అందులో ఏముంది? బ్రెజిల్ సరుక, లిక్కర్లో మెక్కిన వేల కోట్ల, లండన్ పారిపోయేందుకు ఏర్పాట్ల, ఏపీ సెక్రటేరియట్ ఇన్నాళ్లు దాచిన దొంగ ఫైళ్ల? సమాధానం డీజీపీ చెబుతారా? ఏపీ పోలీసుని ట్యాగ్ చేసి నారా లోకేష్ ఒక న్యూస్ ఆర్టికల్ని పోస్ట్ చేయడం అనేది జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి సీఎం క్యాంప్ ఆఫీసులోకి ఒక కంటైనర్ వెళ్ళింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి వార్త. సో వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వ్యతిరేక మార్గంలో లోపలికి బయటికి ఎందుకు వెళ్ళింది? భద్రతా సిబ్బంది దగ్గర ఎందుకని దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నమోదు అవ్వలేదు. ఆ కంటైనర్ నంబర్ ఏంటి అనేది కూడా చూసినట్లయితే AP16Z0363 ఈ నెంబర్తో వచ్చినటువంటి ఈ కంటైనర్ ఎందుకు సీఎం క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళి భద్రతా సిబ్బంది దగ్గర కనీసం రికార్డ్ ఎందుకు అవ్వలేదు? రాంగ్ రోడ్లో ఎందుకు వెళ్ళింది? ఎందుకు వచ్చింది? స్కానర్ నుంచి వెళ్లాల్సిన వాహనం చెక్ పోస్ట్ వెనక వైపు నుంచి కార్యాలయం వైపు ఎందుకు వెళ్ళింది? క్యాంప్ కార్యాలయం నుంచి బయటికి ఎందుకు వెళ్ళింది? గంట సేపు లోపల పాటు ఏముంది? దాంట్లో అసలు ఏమున్నాయి? లోకేష్ అడిగినట్టుగా అందులో ఉన్నటువంటిది అయితే ఇక్కడ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి ఒక కంటైనర్ వెళ్ళింది. సరే, ముందు అందులో ఉన్నటువంటి పాయింట్స్ మనం చూద్దాం. ముఖ్యమంత్రి కార్యాలయానికి కంటైనర్ వెళ్ళిందంటే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది, ఇప్పుడు నా వరకు నాకైతే గుర్తొచ్చేది, విశాఖపట్నం ఏదైతే ప్యాలెస్ కట్టుకున్నాడో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లాల్సినటువంటి సరుకు అనుకోవచ్చు, ఆ కంటైనర్లో పంపించడానికి అని అనుకోవచ్చేమో. కానీ ఇప్పుడున్నటువంటి ఎన్నికల కోడ్ నిమిత్తం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నారా లోకేష్ని ఆయన కార్యక్రమానికి వాటికి వెళ్తూ ఉంటే దాదాపుగా రోజుకి 4 సార్లు తనిఖీలు చేస్తున్నటువంటి పోలీసులు, ప్రతిపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకని చెప్పి ఈ కంటైనర్ని వదిలేశారు? ముఖ్యమంత్రి కంటైనర్ అన్న, ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళినటువంటి కంటైనర్ అని చెప్పి వదిలేశారా? ఎందుకు మరి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర భద్రతా సిబ్బంది దగ్గర ఎందుకు దానికి సంబంధించినటువంటి ఇవి నమోదు కాలేదు? నిజంగానే అందులో, ఎందుకంటే ఇటీవల ఈ కంటైనర్ల గోల ఎక్కువైపోయింది. విశాఖపట్నంలో కంటైనర్ ఓపెన్ చేసిన తర్వాత కొకైన్ వచ్చింది. దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే ఉన్నారో కోనం వీరభద్రరావు, అతని పేరు బయటికి రావడం, తర్వాత ఆ సరుకు, ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అక్కడి నుంచి సంచలనం అవుతుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకే డైరెక్ట్గా ఈ కంటైనర్ చెక్ పోస్టులు దాటి రాంగ్ రోడ్లో స్కానర్ల మీద నుంచి కాకుండా వెళ్ళడం, గంట సేపు ఉండి లోపల మరి ఏం సర్దారు, సర్దించారు, అవన్నీ తీసుకొని రావడం, వెళ్ళిపోవడం, ఇదంతా జరిగిపోయింది. మరి ఎందుకు చేయలేదు? నిజంగానే లిక్కర్కి సంబంధించినటువంటి డబ్బు అందులో ఉందా? లిక్కర్లలో తాడేపల్లికి ముట్టినటువంటి డబ్బు అందులో ఉందా? లేదంటే నేతలు ఎన్నికల కోసం ఇచ్చినటువంటి డబ్బులు అందులో ఉన్నాయా? లేదు నిజంగానే ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ ఇంకోటి కానీ దాంట్లో ఉన్నాయా? ఆరోపణలు చేస్తున్నట్టుగా ఇవన్నీ మరి పోలీసులే కదా. పోలీసులు ఒక్కసారి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి లేదు, ప్రతిపక్ష నేతలు లేదు, ఎవడు లేదు. కేవలం ఎన్నికల సంఘం మాత్రమే, ఎన్నికల సంఘం చెప్పింది మాత్రమే వినాలి, వాళ్ళు చెప్పినట్టుగానే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పోలీస్ అధికారులు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి బానిసత్వం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు అనేది ప్రతిపక్షాల యొక్క అభియోగం. మరి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు? తెలియనటువంటి పరిస్థితి. ఏం చెప్పాలి? మరి నిజంగా ఇందులో ఎన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు వెళ్ళాయి? ఎందుకోసం వెళ్ళాయి? అసలు ఆ కంటైనర్ ఎక్కడికి వెళ్ళింది? ట్రాక్ చేయగలిగారా? ఇప్పటికైనా దాన్ని పట్టుకోగలిగారా? ప్రధాన వార్తాపత్రికల్లో సైతం వార్త వచ్చిన తర్వాత అయినా సరే ఎందుకని దీని మీద ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు రాష్ట్ర డీజీపీ కానీ, ఉన్నతాధికారులు కానీ? అందులో ఉన్నటువంటివి ఏంటి అని ఎందుకు బయట పెట్టలేదు? మరీ ముఖ్యంగా ఇంత సీక్రెట్గా స్కానర్ల నుంచి కూడా తప్పించి వెళ్ళారు అంటే నిజంగానే అనుమానాలు బయటపడుతున్నాయి. నిజంగానే ఒక ముఖ్యమంత్రి భద్రత అనేటువంటి అంశం మీద ఆయనకి Z+ సెక్యూరిటీ కావాలి, ఇంకోటి కావాలి, లేదంటే 2 హెలికాప్టర్లు, ఇవన్నీ కూడా పెట్టారు కదా. మరి ఒక కంటైనర్ ఇలా వచ్చింది అంటే దాన్ని ఎందుకని పట్టించుకోలేకపోయారు? దీనికి సమాధానం కావాలి, ప్రజలకు చెప్పాలి. ఎన్నికల సంఘం వారు దయచేసి కాస్త ఆ కంటైనర్, మీకు నంబర్ కూడా నేను చెప్తున్నాను మళ్ళీ కావాలంటే, లేదంటే వెళ్ళి పేపర్లో అట్లా చూసుకోవచ్చు. AP16Z0363 అనేటువంటి ఒక కంటైనర్, దీని మీద పోలీస్ స్టిక్కర్ కూడా ఉందిట.
మరి పోలీసులకు సంబంధించినటువంటిది ఏంటనేది నాకు తెలియదు. పోలీస్‌ది కాబట్టి పోలీసులు తనిఖీ చేయరా, పోలీస్ స్టిక్కర్ ఏసుకుంటే, అయితే రేపటి నుంచి మాకు కూడా ఇవ్వండి సార్ పోలీస్ స్టిక్కర్‌లోంచి మా బండి మీద కూడా ఏసుకుంటాం ప్రజలందరం. లేదంటే తప్పుకోలేకపోతున్నాం. అసలు ఎక్కడికెళ్ళాలన్నా ఎక్కడికక్కడ గన్నులు పెట్టుకొని మరీ చెకింగ్‌లు చేసేస్తున్నారు. ఇబ్బందయిపోతుంది తిరగడానికి. సో, పోలీస్ స్టిక్కర్‌లు మాకు కూడా ఇస్తే మేము కూడా ఏసుకుంటాం. ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత పోలీస్ స్టిక్కర్ ఏస్తే మాత్రం వదిలేయాలని రూల్ ఏమన్నా ఉందా? తెలంగాణలో చూస్తున్నాంగా పోలీసులు ఏం చేస్తున్నారు కొంతమంది అనేది మొన్నటి వరకు ఎన్నికలకు ముందు వరకు. అన్నీ బయటపడుతున్నాయిగా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఎన్నికల సంఘం వారు దయచేసి దీంట్లో ఉన్నటువంటిది కాస్త బయట పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఆ స్కానింగ్ కూడా చేయకుండా పంపించారు అంటే మరి దాంట్లో ఏముంది అనేది తెలియనటువంటి పరిస్థితి. చాలా పెద్ద కంటైనర్ నిండా తీసుకెళ్లాల్సినటువంటి సామాన్లు తాడేపల్లి కొంపలో ఏమున్నాయో ప్రస్తుతానికి తెలీదు. సో, ఎన్నికల కమిషన్ వారికి చెప్పాలి. మరి ఆ వేల కోట్ల డబ్బా బ్రెజిల్ నుంచో ఇంకో చోట నుంచో వచ్చినటువంటి సరుక ఏంటది? చాలా సంచలనాత్మకంగా మారుతోంది ప్రస్తుతం ఇది. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. సో, మీరేమనుకుంటున్నారు? కంటైనర్లో ఏముందని మీరు భావిస్తున్నారు? కామెంట్స్ రూపంలో కింద తెలియచేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.